ఈరోజు దేవగురువైనటువంటి బృహస్పతి సాయంకాలం 5:25 కర్కాటక రాశిలో నుంచి మిథున రాశిలోకి వక్రించి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథునంలోకి వక్రించి ప్రవేశిస్తున్నటువంటి తరుణంలో ఈ గురువు వక్రం అనేటటువంటిది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, అలాగే గురువు మిథున సంక్రమణం విశేషంగా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సాయంత్రం 5:25 కర్కాటక రాశిలో నుంచి దేవగురువైన బృహస్పతి మిథున రాశిలోకి వక్రించి ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించిన గురువు 2026 జూన్ 2వ తేదీ ఉదయం 6:30 వరకు మిథున రాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులలో 5 రాశుల వారికి ఈ గురువు మిథున సంక్రమణం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. జ్యోతిష శాస్త్రపరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 5, 7, 9, 11 రాశుల్లో గురువు ఉన్నట్లయితే అలాంటి గురువు సంక్రమణం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రస్తుతం గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ద్వాదశ రాశులలో వృషభ రాశి వాళ్ళకి గురువు ధనస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి 2026 జూన్ 2వ తేదీ వరకు ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. వాళ్ళ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే కుంభరాశి వాళ్ళకి ఈ గురువు మిథున సంక్రమణం అనేది పంచమంలో జరుగుతోంది కాబట్టి 5వ స్థానంలో గురువు సంచారం అనేది సంతానపరమైన దోషాలను తొలగింపజేస్తుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు సంతానపరంగా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. భగవద్ అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి ఈ గురువు సంక్రమణం అనేది 7వ స్థానంలో జరుగుతోంది కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి వివాహపరమైన సమస్యలన్నీ తొలగింపజేసుకొని సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. దాంపత్య జీవితంలో అనుకూలత ఏర్పడుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతమవుతాయి. అలాగే దేవగురువైన బృహస్పతి తులారాశి వాళ్ళకి భాగ్యస్థానంలో ఈ సంక్రమణం వల్ల విశేషంగా యోగిస్తున్నాడు కాబట్టి తులారాశి వాళ్ళకి పూర్వజన్మ పుణ్యం వల్ల ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూడతాయి. ప్రధానంగా ఆకస్మిక ధనప్రాప్తి యోగం సిద్ధింపజేసుకోవటానికి కూడా ఈ గురువు మిథున సంక్రమణం తులారాశి వాళ్ళకి విశేషంగా శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే సింహరాశి వాళ్ళకి ఈ గురువు మిథున సంక్రమణం అనేది లాభస్థానంలో ఏర్పడుతోంది కాబట్టి సింహరాశి వాళ్ళకి ఆర్థికంగా ధన మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గిపోతాయి, సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి, కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి ద్వాదశ రాశులలో వృషభ రాశి, కుంభరాశి, ధనుస్సు రాశి, తులారాశి, సింహరాశి ఈ 5 రాశుల వాళ్ళకి గురువు మిథున సంక్రమణం వక్రించి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే గురువుకి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. గురువు తానున్న చోటు నుంచి 5, 7, 9 రాశులను చూస్తూ ఉంటాడు కాబట్టి గురు దృష్టి తులారాశి మీద, కుంభరాశి మీద, ధనుసు రాశి మీద పడటం వల్ల ఈ 3 రాశుల వాళ్ళకి గురువు ఇచ్చే ఫలితాలు ఇంకా రెట్టింపు అవుతాయని కూడా జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. అయితే మిగిలిన రాశుల వాళ్ళకి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి గురుబలం పెంపొందింపజేసుకోవటానికి గురువు మిథున సంక్రమణం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఈ రోజు నుంచి 2026 జూన్ 2వ తేదీ మళ్ళీ గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించే వరకు ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు కలుపుకొని స్నానాన్ని ఆచరించాలి. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత తడి గంధాన్ని నుదుటన బొట్టులాగా ధరించాలి. అలాగే 2026 జూన్ 2 వరకు కూడా ప్రతి గురువారము మిగిలిన రాశుల వాళ్ళందరూ కూడా గృహంలో ఈశాన్య దీపాన్ని వెలిగించాలి. గురువారం పూట ఈశాన్యంలో ప్రమిదలో ఆవు నెయ్యి పోసి అందులో 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ ఈశాన్య దీపాన్ని ప్రతి గురువారము వెలిగించుకుంటూ ఉంటే మిగిలిన రాశుల వాళ్ళు కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు మిథున సంక్రమణం గురువుకు జరుగుతోంది కాబట్టి గురువుకు అధిష్టాన దైవం పరమేశ్వరుడు కాబట్టి ఈరోజు శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి. గృహంలో శివలింగం ఉన్నవాళ్ళు కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోవాలి. గురువుకు అధిష్టాన దైవం పరమేశ్వరుడు కాబట్టి కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేస్తే వక్రించి మిథునంలోకి ప్రవేశిస్తున్న గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, షిరిడీ సాయినాథుడు
ఈ ప్రదేశాలకు వెళ్ళి ఆ దేవీ దేవతల ఆలయ దర్శనాలు చేసుకోవటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రధానంగా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని ఈరోజు పఠించినా విన్నా చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో నుంచి మిథున రాశిలోకి వక్రించి ప్రవేశిస్తున్నాడు కాబట్టి వక్రించిన గ్రహం ఇచ్చే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ద్వాదశ రాశులలో వృషభ రాశి, కుంభరాశి, ధనుస్సు రాశి, తులారాశి, సింహరాశి తప్ప మిగిలిన 7 రాశుల వాళ్ళు కూడా ఈ గురువు మిథున సంక్రమణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు అధిగమించటానికి, సమస్త శుభాలు చేకూరటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినట్లయితే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు.